హలో నమస్తే ఫ్రెండ్స్, తెలుగు పెప్పి ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఐస్లాండ్ డే 3 ఎలా స్పెండ్ చేసామో నేను మీకు చెప్తాను. సో సెల్ఫోస్లో 2 nights ఉండే మాది. 2 nights ఇక్కడ సెల్ఫోస్లో స్పెండ్ చేసాము. సో థర్డ్ డే ఎర్లీ మార్నింగ్ మేము ఇంట్లోనే, ఇది ఎయిర్బిఎన్బి కాబట్టి ఇంట్లోనే శాండ్విచెస్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని బయలుదేరాము. ఇప్పుడు ఈస్ట్ వైపు వెళ్తున్నాము, ఈస్ట్ ఐస్లాండ్ వైపు. ఎందుకంటే నెక్స్ట్ 2 days మాకు అక్కడనే స్టే ఉంది కాబట్టి. సో ఈ ఈస్ట్ ఐస్లాండ్ వైపు సెల్ఫోస్ నుంచి వెళ్తుంటే మాకు ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఒక వాటర్ ఫాల్. ఆ వాటర్ ఫాల్ పేరు వచ్చేసి సెల్జా ల్యాండ్స్ ఫాల్స్. సెల్జా ల్యాండ్స్ ఫాల్స్ అనేది ఒక 360 degrees వ్యూ ఉండే వాటర్ ఫాల్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం వాటర్ ఫాల్ వెనుక వైపు నుండి కూడా వెళ్ళొచ్చు అనమాట. మీకు చాలా మూవీస్లో, చాలా ప్లేసెస్లో చూసి ఉంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది. దాని పక్కనే ఒక 5 minutesలో మీరు వాక్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇంకొకటి ఒక నారో హిడెన్ వాటర్ ఫాల్ ఉంటుంది ఒక క్యానియన్లో, నారో క్యానియన్లో. ఆ క్యానియన్లో బాగుంటుంది అది కూడా. దాని పేరు వచ్చేసి గిల్జు ఫ్రాబుయ్. సారీ, పేరు ప్రొనౌన్సియేషన్స్ వీళ్ళు నాకు అంత బాగా రావట్లేదు, బట్ ఇట్స్ సంథింగ్ కాల్డ్ గిల్జు ఫ్రాబుయ్. అది సెల్జా ల్యాండ్స్ ఫాల్స్ వాటర్ ఫాల్ పక్కనే ఉంటుంది అనమాట. మీరు కార్ కూడా అక్కడే పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సో ఈ 2 వాటర్ ఫాల్స్ అయిపోయాక మావి మేము నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ డెస్టినేషన్ కూడా వచ్చేసి వాటర్ ఫాలే. అది ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, అది కూడా బాగా బ్యూటిఫుల్ ఉంటుంది. దాని పేరు వచ్చేసి స్కోగా ఫాల్స్ వాటర్ ఫాల్. చాలా హై ఎలివేషన్ నుంచి వాటర్ ఫాల్ ఉంటుంది అది. ఆ వాటర్ ఫాల్ హైట్ పైకి వెళ్ళడానికి కూడా మనకు స్టెప్స్ ఉంటాయి. సో ఒక చిన్న హైక్ అది, ఒక 10 minutes పడుతుంది పైకి మొత్తం వెళ్ళడానికి. మేము హైక్ చేసాం పైన. సో అక్కడ నుంచి పై వ్యూ ఉంటుంది అనమాట వాటర్ ఫాల్ది. సో ఆ హైక్ కవర్ చేసేసుకొని ఇంకా ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది. సో అక్కడ ఇంకా ఆ వాటర్ ఫాల్ పక్కనే ఒక హోటల్ ఉండే, అక్కడ మేము లంచ్ చేసాము. సో ఈ ఐస్లాండ్లో ఏంటంటే నేను సూప్ ఆర్డర్ చేసిన, ల్యాంబ్ సూప్. ఇక్కడ ఇది కొండలు ఉంటుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ ల్యాంబ్స్, షీప్ చాలా ఎక్కడ పడితే షీప్స్ కనిపిస్తూనే ఉంటాయి మీకు. సో ఇక్కడ షీప్ మీట్ ఎక్కువ అనుకుంటా. సో ల్యాంబ్ సూప్ అయితే బాగుంటుంది. సో ఫుడ్ కూడా బాగానే ఉండే. సో ఆ హోటల్ వచ్చేసి హోటల్ స్కోగా ఫాల్స్ పక్కనే ఉంటుంది అది. సో అక్కడ లంచ్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఈస్ట్ ఐస్లాండ్ వైపు మా జర్నీ ఇంకా స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అక్కడ నుంచి అదొక గ్లేషియర్. దాని పేరు వచ్చేసి సొల్హేమా జోకుల్ గ్లేషియర్. అదొక
అక్కడ పార్కింగ్ చేసేసుకొని అక్కడ పార్కింగ్ ఫీజు కట్టాలి. యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, పార్కింగ్ యాప్. ఫీజు కట్టేసి అక్కడ నుంచి మనం ఒక 2 మైల్స్ రౌండ్ ట్రిప్ 2 మైల్స్ ఉంటుంది అనుకుంటా. అది రౌండ్ ట్రిప్ ఆ గ్లేషియర్ చూడడానికి వెళ్ళడానికి మళ్ళీ బ్యాక్ రావడానికి పార్కింగ్ లాట్కి. సో ఎడ్జ్ ఆఫ్ ద గ్లేషియర్ వరకు వెళ్తాము. మంచిగా గ్లేషియర్ వ్యూ బాగుంటుంది, అది టోటలీ వర్త్ ఇట్. సో అక్కడ ఓవరాల్గా మీకు ఒక 1 hour టైం పడుతుంది అదంతా చూడడానికి, వాక్ ప్లస్ అక్కడ సైట్ సీయింగ్. సో ఆ గ్లేషియర్ చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము మళ్ళీ ఈస్ట్ వైపు మా జర్నీ కంటిన్యూ అయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డైర్హోలే అనే ఒక ప్లేస్లో స్టాప్ అయ్యాము. డైర్హోలే అనేది ఒక విక్ దగ్గర, విక్ టౌన్, విక్ ఒక పెద్ద టౌన్ అక్కడ. ఆ విక్ దగ్గర డైర్హోలే అనే ఒక ప్లేస్ ఉంటుంది. అది ఒక స్మాల్ పెనిన్సులా, పిక్చర్స్కి వ్యూస్ ఉంటాయి మనకి. ఒక లైట్ హౌస్, మళ్ళీ ఒక పెద్ద ఆర్క్ వాల్కానిక్ రాక్ ఆర్క్ ఉంటుంది సీలో, ఓషన్లో. అండ్ ఇంకా అక్కడ ఒక చాలా క్యూట్ బర్డ్స్ ఉంటాయి, పఫిన్స్ అంటాం వాటిని ఐస్లాండ్లో. ఆ పఫిన్స్ కూడా అక్కడ బాగుంటాయి అన్నమాట డైర్హోలే రీజియన్లో. సో ఇక్కడే ఇంకా వెదర్ కూడా కొంచెం విండీ అయిపోయింది అక్కడ చాలా డైర్హోలేలో. సో అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మేము మళ్ళీ బ్యాక్ పఫిన్స్ చూసి ఇంకా నెక్స్ట్ బయలుదేరాం. నెక్స్ట్ ఇంకా ఫైనల్ మాకు ఆ రోజు నైట్ డే త్రీ రోజు నైట్ ఇక్కడ స్టే చేయాలి, అక్కడికి బయలుదేరాము. మేము హోటల్ మ్యాగ్మాలో ఉన్నాము. అక్కడ ఎందుకున్నామంటే అక్కడ నుంచి నెక్స్ట్ డే 4 మాకు మేము జోకుల్ సార్లో అన్న గ్లేషియర్ లగూన్ చూడడానికి వెళ్ళామన్నమాట. సో డైమండ్ బీచ్ అక్కడికి వెళ్దామని డే 4. సో డే 3 నైట్ మేము మ్యాగ్మా హోటల్లో ఉన్నాము. అక్కడికి వెళ్ళేసి ఆ హోటల్లోనే డిన్నర్ చేసాము. అక్కడ ఆ హోటల్లోనే దానికి రెస్టారెంట్ ఉందన్నమాట అటాచ్డ్ ఆ హోటల్కి. సో నెక్స్ట్ డే మేము జాకర్ సలాన్ గ్లేషియర్ దగ్గరికి వెళ్ళాలని ప్లాన్స్ ఉన్నాయి మాకు.